అందరికీ నమస్తే అండి. పూడి శ్రీహరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అండ్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చీఫ్ పిఆర్ఓగా సిపిఆర్ఓగా పనిచేస్తున్న వ్యక్తి. సో ఆయన్ను నిన్న కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన మీద కుప్పంలో ఒక కేసు నమోదైంది. చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టారని అతని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. నిజానికి రాజకీయ పార్టీలు రెండు అలాగే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో గొడ్డలు పెట్టి టీడీపీ వాళ్ళు పోస్టులు చేయట్లేదా? చేస్తున్నారుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో చేతిలో గొడ్డలు పెట్టి టీడీపీ వాళ్ళు ఆ కార్టూన్లో చేస్తున్నారు కదా. సేమ్ అలాగే వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చంద్రబాబు గారి చేతిలో కత్తి పెట్టి సో అతనే ఇవన్నీ చేస్తున్నాడు అన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వీళ్ళు అధికారంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళ ఆట వీళ్ళు పైచేయిలో ఉంది. సో దీని మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక ఆయన కుప్పంలో ఫిర్యాదు చేయడంతో కుప్పం పోలీసులు ఈ పూడి శ్రీహరిని అండ్ గిరీష్ కుమార్ రెడ్డిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారనమాట. సో అరెస్ట్ చేసిన తర్వాత కుప్పం కోర్టు వాళ్ళకి హైకోర్టు నిబంధనల ప్రకారం వీళ్ళకి నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చి వాళ్ళ వివరం తీసుకోవాలి. సో మీరు నోటీసులు ఇవ్వలేదు, వివరం తీసుకోలేదు, అరెస్ట్ చెల్లదు అని చెప్పి వాళ్ళకి బెయిల్ ఇచ్చింది. పూచీకత్తుతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఇమీడియట్గా ఏపీ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. సో దాంతో ఈరోజు హైకోర్టు ఇమీడియట్గా లంచ్ మోషన్ పిటిషన్లో విచారణకు స్వీకరించి పూడి శ్రీహరి బెయిల్ను రద్దు చేసి అతనికిను అండ్ గిరీష్ కుమార్ రెడ్డికి రిమాండ్ విధించిందనమాట. ఈరోజు ఉత్తర్వులు ఇచ్చింది. సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ పూడి శ్రీహరి, గిరీష్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభ్యంతరకర పోస్టులు పెట్టారనే ఆరోపణల మీద కుప్పం పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. గతంలో ఈ కేసు విచారించిన కుప్పం స్థానిక కోర్టు వారికి రిమాండ్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కుప్పం కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పోలీసులు వెంటనే ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఉన్నత న్యాయస్థానం దాని విచారణకు స్వీకరించింది. రిమాండ్ నిరాకరిస్తూ కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. నిందితులిద్దరినీ రిమాండ్కు తరలించేందుకు అనుమతిస్తూ న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడంపై పోలీసులు గట్టి వాదనలు వినిపించడంతో వారి వాదనలతో హైకోర్టు ఏకీభవించి ఇమీడియట్గా వాళ్ళిద్దరికీ రిమాండ్ విధించిందనమాట. సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఇంత సీరియస్గా ఉండడానికి కారణం ఏంటంటే గత కొంతకాలంగా సోషల్ మీడియా అకౌంట్స్ మీద పోలీసులు నిఘా పెట్టారు. దానికోసం ప్రత్యేకంగా ఒక మానిటరింగ్ సెల్ ఒకటి నియమించారనమాట డీజీపీ గారి ఆఫీస్లో. సో అందుకు వాళ్ళ మీద కొంచెం సీరియస్గానే వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ముందుగానే హైకోర్టుకు సమాచారం ఇచ్చారు. సో మేము సోషల్ మీడియా కేసుల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేది హైకోర్టుకు సమాచారం ఇచ్చారు. సో కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వేదికగా రాజకీయ నాయకులపై, ముఖ్యంగా మహిళా నేతలు, ఉన్నత పదవుల్లో ఉన్నవారిపై అసభ్యకరమైన పోస్టులు పెరుగుతున్నాయి. కాబట్టి ఆ అసభ్యకరమైన పోస్టులు ఏ ఐడీల నుంచి వస్తున్నాయి, ఆ ఐడీలని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ ఐపీ అడ్రస్ ఏంటి, సర్వర్ ఏంటి, ఇవన్నీ కూడా పోలీసులు నిఘాలో పెట్టుకొని టైం వచ్చినప్పుడు వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చీఫ్ పిఆర్ఓ స్థాయిలో పనిచేసిన అతి పెద్ద స్థాయి ఒక మాజీ సీఎంకి పిఆర్ఓ అంటే మామూలు విషయం కాదు. అందులో పిఆర్ఓలు 5 ఉంటే 5కి ఈయన బాస్ చీఫ్ పిఆర్ఓ. సో ఆయన్నే పోలీసులు అరెస్ట్ చేయడం, కోర్టు రిమాండ్కి విధించడం ఖచ్చితంగా వైసీపీకి దెబ్బే.